హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఏజెంట్స్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈరోజు మా చెరువులో అయితే మెడిసిన్ అయితే ఇవ్వబోతున్నామండి. అది ఏ విధంగా ఇస్తున్నామనేది మీరు ఈ వీడియో ద్వారా అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే నత్తగుల్ల. ఇది చెరువులలో ఉండడం వల్ల అయితే చాలా డేంజర్. సో రొయ్యకు వేసే మేతని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ముందుకు తినేస్తుంది. దానివల్ల అయితే రొయ్య తినడానికి అవకాశం ఉండదు, అలాగే రొయ్య ఎదగడానికి కూడా అవకాశం ఉండదు, క్రాప్ కూడా రావడం అనేది అవకాశం అసలు ఉండదు. సో ఈ నత్తగుల్ల అనేది చెరువు చుట్టూ మొత్తం వచ్చేసిందండి. దీనికోసం అయితే మేము ఇప్పుడు మెడిసిన్ అయితే ఇవ్వబోతున్నాం. ఒక రోజు ముందుగానే ట్రాక్టర్తోనైతే డెక్సలు, కర్రలు, ఆ మెడిసిన్ అయితే మొత్తం తెప్పించేసుకున్నామండి. టీ సీడ్ పౌడర్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, ఈ టీ సీడ్ పౌడర్ని అయితే ఇప్పుడైతే ఆ నత్తగుళ్ళకి అయితే మెడిసిన్ అయితే ఇవ్వబోతున్నాము. ఒక్కో బస్తా వచ్చేసి 20 కేజీలు అండి. మొత్తం 200 కేజీలు అయితే మెడిసిన్ ఇస్తున్నాము. డెక్సల్ అయితే 2 తీసుకొచ్చాము. అలాగే టీ సీడ్ బస్తాలు అయితే మొత్తం 10 బస్తాలు అయితే తీసుకొచ్చారు. అలాగే మంట వెలిగించడానికి అయితే ఫుల్గా కర్ర పుల్లలు అయితే బయట నుంచి తీసుకొచ్చారు. సో మెడిసిన్, కర్రలు, డాక్సలు ట్రాక్టర్ తో మొత్తం అన్ని దగ్గర తెప్పించుకొని అయితే నేను మా వాళ్ళతో చేసిన యుద్ధం అయితే ఇప్పుడు ప్రారంభిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ట్రాక్టర్తో అన్ని మెడిసిన్లన్నీ ఒక దగ్గర ఒక రోజు పెట్టేసుకొని ఇంకో రోజు ఉదయాన్నే అయితే ఇలా డాక్స్లు అయితే పొయ్యి పెట్టేసి అయితే ఈ విధంగా అయితే 2 డాక్స్లు ఇటు అటు పెట్టేసి అయితే మంట అయితే వెలిగించేస్తున్నాను. సో కర్రలు అవన్నీ చూపించాను కదా, వాటితోనైతే ఉదయాన్నే ఇలా లేచి అయితే ఇలా మొదలెట్టాను. ఇది అసలే చలికాలం కదండి, ఉదయాన్నే ఫుల్గా అయితే చలి ఉంది. సో మంట ఎలాగో వెలిగించాలి కాబట్టి 2 పొయ్యిలకు కూడా మంట వెలిగించేసి డాక్సల్లో నీళ్ళు ఆల్రెడీ నింపేసినవి. సో అలా నింపేసి అయితే వేడి అయితే చేస్తున్నాను ప్రజెంట్. సో అలా వేడి చేస్తూ చలి అయితే నేను కాగుతున్నాను ఈ మంటల్లో. సో ఒక పక్క నీళ్ళు వేడి చేస్తూ ఉదయాన్నే ఇలాంటి మంటల్లో అయితే చలి కాగడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇది మీరు చూడొచ్చండి, ఈ విధంగా పొయ్యి పెట్టి అయితే మంట పెట్టి ఇలాగైతే వేడి నీళ్ళు అయితే ఇలా కాస్తున్నాము. సో ఈ పుల్లు కాగాక అయితే తర్వాత మెడిసిన్ వేయడానికి అయితే ఉంటుంది. సో ఇంత చక్కగా మంట అయితే వస్తుంది. ఉదయాన్నే 6 గంటలకు అయితే ఈ మంట వెలిగించడం కానీ నీళ్ళు వేడి చేస్తూ అలాగైతే తెల్లారిపోయిందండి. అలాగే ఇది మీరు చూడొచ్చు, చెరువు గట్టులోనే అయితే ఇలాగైతే మరిగిస్తున్నాం నీళ్ళు. ఆ పక్కనే కర్రలు అలాగే మెడిసిన్ అలాగే పెట్టుకున్నాము. సో వేడి నీళ్ళు మరుగుతుండగా అయితే కొంచెం మరుగుతుండగా అయితే అందులో అయితే మెడిసిన్ కలపాలి. అలాగే టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. ఆ టిఫిన్ వచ్చేసి పెసరట్టు. సో నేను తింటున్నాను. మొత్తానికి అయితే పెసరట్టు అనేది బాగుంది, చాలా బాగుంది. సో నాకు ఇష్టమైంది ఇది పెసరట్టు అనేది. సో ఎప్పుడు ఇదే తెమ్మంటుంటాను, తెచ్చేటప్పుడు ఖచ్చితంగా నా కోసం ఇదే తెస్తారు కుమ్మస్తాను.
అలాగే ఉదయాన్నే మనుషులు కూడా వచ్చేసారండి ఆ మెడిసిన్ కొట్టడానికి అయితే. సో మీరు చూడొచ్చు వేడి నీళ్ళు అనేది ఈ విధంగా ఇప్పుడైతే కాగుతున్నాయి, ఇలా పొగ అయితే వచ్చేస్తుంది వేడి నీళ్ళు. సో కొంచెం ఇలా మరుగుతుండగా అయితే మనం ఇప్పుడు మెడిసిన్ అయితే వేస్తాము. సో ఇప్పుడైతే నేను ఈ డబ్బాలు అనేవి కోస్తున్నానండి. ఇది మెడిసిన్ డబ్బా అనమాట. సో ఇది ఎందుకు కోస్తున్నానంటే చేట అనేది తయారు చేస్తున్నాను. మామూలు మెడిసిన్ కొడతారు కదా, ఆ మేత కూడా కొడతారు. సో అలాంటి చేట అనేది నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఆ చేట్లు అనేవి తయారైపోయినాయి. ఈ విధంగా అయితే కోసాను ఆ బ్లేడ్తోని. ఈ విధంగా అయితే మనం మేత ఇలా కొట్టేయచ్చు, అలాగే మెడిసిన్ కానీ ఏదైనా మనం ఇలా కొట్టేయచ్చు. మీరు చూస్తున్నారు కదండి, పడవలో ఉప్పు అయితే వేస్తున్నారు. సో ఈ టీ సీడ్ పౌడర్తో అయితే ఉప్పు బస్తాలు కూడా కలుపుతారు. మీరు చూస్తున్నట్టయితే అండి, ఇది టీ సీడ్ పౌడర్ అనమాట. ఈ విధంగా ఉంది చూడండి, మొత్తం ఇసుక కలర్లో మట్టి రంగులో అయితే ఈ విధంగా ఉంది. దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం మట్టి రంగు ఇసుక కలర్లోనే ఉంది. సో ఇదైతే ఇప్పుడు ఈ విధంగా 2 బస్తాలు అయితే ఓ డ్యాక్స్లో వేసేసి గోరువెచ్చగా మరుగుతున్న నీళ్ళలో అయితే ఈ మెడిసిన్ వేసేసి అయితే ఇలా కర్రతో అయితే తిప్పేస్తున్నాము. ఇది మీరు చూడొచ్చు. సో ఇలా తిప్పుతూ అయితే మనం పడవలో పోసుకుని చల్లాలి. పనికి వచ్చిన బాబాయ్ గారులు అయితే పడవలో నీళ్ళలో ఆ ఉప్పు అనేది కలిపేశారండి. ఆ తర్వాత ఇక్కడ మరుగుతున్న ఈ టీ సీడ్ పౌడర్ వాటర్ని అయితే సో ఆ పడవలో అయితే వేస్తారు. మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే చేస్తున్నారు. మొత్తం టీ సీడ్ పౌడర్ బస్తాలు మొత్తం 10 బస్తాలు కదండి. సో అవన్నీ మొత్తం 4 సార్లు అయితే ఇలా డ్యాక్స్లో అయితే మరిగించి ఆ మెడిసిన్ అయితే చెరువులో కొట్టడం అయితే జరిగింది. మళ్ళీ ఇది అందులో పోయాలంటారు బాబు రారా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే గట్టుగా అయితే కొట్టేస్తున్నారు. ఎందుకంటే గట్టులో కూడా నత్తగుళ్ళు అనేది ఎక్కువ ఉంది. సో గట్టులోనే ఎక్కువ ఉండడం వల్ల అయితే ముందుగా గట్టుగా అయితే ఓవర్ అంచున తగిలేలాగా ఇలాగ మందు అయితే చల్లేస్తున్నారు. ఫస్ట్ గట్టు చుట్టూను మొత్తం కొట్టేసిన తర్వాత మధ్యలో అయితే కొట్టాలి. మీరు చూస్తున్నారు కదండి, పడవలో అయితే వేడిగా అయితే ఈ టీ సీడ్ పౌడర్ వాటర్ అనేది వేస్తారు. అందులో నీళ్ళు కలుపుతూ అయితే సో మనం కొట్టేయాలన్నమాట, అందులో ఉన్న మెడిసిన్ మొత్తం అయిపోయేంత వరకు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నీళ్ళు మళ్ళీ కాస్తున్నాను. అలాగే మీ చెరువులలో మీరు ఏ విధంగా ఈ నత్తగుళ్ళకి ఏ విధంగా మెడిసిన్ ఇస్తారో అనేది కామెంట్ చేయండి. ఎటువంటి మెడిసిన్లు ఇస్తారో అనేది. మేమైతే ఈ నత్తగుళ్ళకి టీసీడీ పౌడర్ అనేది ఇచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ రెస్పాండ్ అండి. రీసెంట్గా షార్ట్ వీడియోలో అయితే నత్తగుళ్ళ గురించి అయితే మీరు మీ చెరువుల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు అని అయితే ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో అందులో అయితే రెస్పాండ్ అయ్యారు చాలామంది. డీసీడీ కేక్ అలాగే టీసీడీ కేక్ పౌడర్ అనేది వేయండి అని అయితే రెస్పాండ్ అయ్యారు. నాకు తెలియదు ఏది వేస్తారు అనేది, నాకు తెలియదు. అదే నేను గుమస్తాన్ని అడిగితే మనం కూడా అదే వేస్తున్నామని అయితే చెప్పారు అనమాట. థ్యాంక్స్ ఫర్ నేను చేస్తున్న వీడియోలకి అయితే మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది సో నాకు ఉపయోగపడిందేమో అనుకుంటున్నాను. అలాగే ఇది నత్తగుళ్ళని అటాక్ చేస్తుందో లేదో అయితే పూర్తిగా మనం వేసాం కాబట్టి కొన్ని రోజులు చూద్దాం. ఆ తర్వాత అయితే మనం ఒక షార్ట్ వీడియోలు అయితే చేద్దాం. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్. జై హింద్.